స్తంభాలు పిల్లర్స్ లో మోహన్ బాబు గారు కూడా ఒక ఫ్యామిలీలా చూస్తాము. అటువంటి ఫ్యామిలీలో అసలు ఇంత ఇష్యూస్ అసలు ఎందుకు జరుగుతున్నాయి అనేది అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్. నిన్న రిలీజ్ అయిన లేఖతో పాటు అసలు మనోజ్ ని కంప్లీట్ గా సెపరేట్ చేయాలి వాంటెడ్ గాని ఇంటెన్షన్. అసలు మీకు తెలిసిన స్టోరీ ఏంటి ఆ ఇష్యూ గురించి? ఎందుకంటే మాకు తెలిసిన స్టోరీలు అంటే ఏం పెద్దగా ఏమి ఉండవు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కదా వాళ్ళే. మాకేముంటుందంటే లొకేషన్కి వచ్చిన తర్వాత వర్క్ విషయం తప్ప వాళ్ళ పర్సనల్గా ఫ్యామిలీ ఏం జరుగుతున్నాయి ఎవరికైనా అంతే కదా మేడం, ఎవరికైనా ఏం తెలియవు. మాకు అంతే. అంటే ఈ మధ్య నేను మనోజ్ గారి సినిమాలు చేయటం తగ్గించిన తర్వాత కూడా నేను అటువైపు పెద్దగా వెళ్ళలేదండి. మీరు చూసినట్టు నేను సోషల్ మీడియాలో చూడటం, ఏదైనా సందర్భంలోకి వెళ్తే మనోజ్ గారినో పెద్ద ఆయన్నో కలిసి ఒకసారి బాగున్నా అంటారు మాట్లాడుకోవటం మేము, అంతే తప్పితే ఇంకంతగా అంత డెప్త్గా వెళ్ళే అంత అవసరం కూడా ఉండకపోవచ్చు అండి. నాకైతే ఏ టెక్నీషియన్స్కి ఉండదు మేడం. అంటే బిఫోర్ మీరు వాళ్ళు కంప్లీట్ ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తారు కాబట్టి అందరూ అనడం ఏంటంటే ప్రీవియస్ వాళ్ళ బాండింగ్ అంతా బాగుంది, వన్స్ పెళ్ళైన తర్వాత ఈ వేరియేషన్స్ వచ్చాయి అని చెప్పి. కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, అందులో సెలబ్రిటీస్ అంటే అందరూ ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది. మాట్లాడే కారణం ఎందుకంటే ఇండస్ట్రీలో బతకాల్సిన టెక్నీషియన్స్ కదా మేము, అంతకు మించి వెళ్ళటం కరెక్ట్ కాదంటే. ఓకే, సో ఇండస్ట్రీలో ఇన్ ఇయర్స్ బేసిక్గా ఫస్ట్ తెలుగు ఆడియన్స్ అందరికి తెలుగు మూవీస్ గుర్తుంటాయి. మీకు తెలుగులో బాగా రికగ్నైజేషన్ తెచ్చిన మూవీ ఏంటి? నాకు కరెంట్ తీగ, రౌడీ, తర్వాత అర్జున్ రెడ్డి, పలాస, ఇలా కొన్ని మూవీస్ ఉన్నాయండి. తర్వాత పొలిమేరట్టు, ఛత్రపతి అంటే హిందీ కాబట్టి హిందీ ఛత్రపతికి అంత అంటే మనకు తెలుగు వాళ్ళు పెద్ద తెలియదు, తెలుగు ఛత్రపతి అనుకుంటాం కానీ హిందీలో ఆడింది కదా అది. ఇలా కొన్ని మూవీస్ ఉన్నాయండి. ఇలా ఒక 20-25 మూవీస్ వరకు ఇలాంటివి ఉన్నాయండి. కాకపోతే అదే ప్రాబ్లం అదేనండి, బాగా హిట్ అయిన సినిమాలు యాక్షన్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, అర్జున్ రెడ్డిలో ఫైట్లు ఉన్నాయా అంటారు చాలా మంది. అర్జున్ రెడ్డిలో ఫైట్లు ఉన్నాయా అంటారు, అది కొంతమందికే తెలుసండి. దాంట్లో ఎక్కడెక్కడ మా అవసరం ఉంటుంది, డైరెక్టర్ ఎంత క్లియర్గా నాకు ఇలానే కావాలి, సినిమాటిక్ వద్దు, నాకు న్యాచురల్గా కావాలి అని. మీరు అర్జున్ రెడ్డిలో కూడా ఒక 2 షాట్లో నేను కూడా ఉంటాను. అది గ్రౌండ్ లో కొట్టుకునేసి అక్కడ కాదండి, మనం సత్యనారాయణ వ్రతమప్పుడు వచ్చి అర్జున్ అతను విజయ్ దేవరకొండ కొట్టే దాంట్లో నేను కొడుతూ ఉంటాను. నేను కొడుతుంటే ఆ పూలు ఏదో ఫ్లవర్ వాజ్ తీసుకెళ్ళి నెత్తి మీద కొడతానంటే ఆపేది నేనే. అక్కడ ఫైటర్ చేస్తుంటే నాకు నచ్చట్లేదు, నేను కంపోజ్ చేస్తే నచ్చుతుంది. మాస్టర్ గారి ఒక్క షాట్ మీరు చేయండి, నాకు మీ వాళ్ళు సినిమాటిక్ గా కొడుతున్నారు, నాకు అలా వద్దు, న్యాచురల్ గా ఉండాలి, నాకు ఇదంతా బాగుంది, నాకు ఇది ఒక్కటే బాగోట్లేదు అంటే ఆ షాట్ ఫైట్ మాస్టర్ నేను కూడా చేయాల్సి వచ్చింది. ఎవరు డైరెక్టర్ గారు? సందీప్ రెడ్డి గారు. ఓకే, సో అర్జున్ రెడ్డి మీరు అన్నట్టు అంత మంచి సినిమా